హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఫరెంట్ స్టోన్స్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోన్ అనేది కిన్నర్ స్టోన్. కిన్నర్ అంటే మన భూమి లోపటకేంచి అగ్గి పర్వతము ఖాళీ లోపట నుంచి మలినాలను బయటికి పొంగుతూ ఉంటుంది, వెదజల్లుతూ ఉంటుంది. అంటే కిందకేంచి వేడికి ఆ లావా అనేది ఎంతో ఘోరమైనది. ఆ లావా వల్ల వచ్చే కిందకేంచి ఆ లావా వల్ల కింద భూమిలో ఉంటాయి అన్నమాట డైమండ్స్. చాలా లోతున అవి తీయాలంటే చాలా కష్టము అయితే కింద లావా స్టార్ట్ అయ్యి అది పైకి పాలు పొంగినట్టు పైనకు పొంగి రెడ్గా ఎర్రని అగ్గి మొత్తం కరిగి రాళ్ళు ఇట్లాంటివి మొత్తం కరిగి బయటకు వచ్చి డైమండ్లు అవన్నీ బయటకు వచ్చేసి అవి వరదలైపోతూ ఉంటుంటుంది. అది ఎక్కడనో దూర ప్రాంతాలలో బయటి దేశాలలో ఎక్కువ జరుగుతుంది. అట్లా బై మిస్టేక్లో ఇది హైదరాబాద్ ఇదనమాట. కొన్ని జాగాలల్లో కిన్నర్ రాళ్ళు పడతాయి అన్నమాట. కాలిపోయిన కరిగిపోయిన ఆ లావా వల్ల వచ్చే ఆ స్టోన్కి అప్పుడప్పుడు కొన్ని స్టోన్లకి ఇట్లా అంటుకొని ఉంటుంది చూడండి. దీనిలోనే అవి డైమండ్లు దాక్కొని బయటకు వస్తాయి. అప్పుడే మనం ఆ డైమండ్లను చూస్తాము. ఈ డైమండ్ దీనికి చూడండి, ఆ కిన్నర్ రాయి అంటే ఆ లావా కరిగిన లావా ఈ స్టోన్ పైన పొంగి ఎలా నల్లగా మాడి మసైపోయింది చూడండి. ఎంత గట్టిగా పట్టుకొని చూడండి. ఇది ఎంత గట్టిగా అంటే మనం ఇట్లా పలగొడితే బయటికి వచ్చేంత. ఇంట్లో ఒక్కొక్కసారి బంగారం కూడా లోపటికి వస్తుంది. మనం బయట దేశాల నుంచి కొన్ని వీడియోస్ చేస్తుంటారు కదా, ఇట్లా మస్తు బంగారం పోవడము అవన్నీ. అట్లాంటిది ఈ కిన్నర్ రాయి నాకు దొరికింది. ఇది హైదరాబాద్లోనే మధ్య సిటీలో. అంటే ఇది ఎట్లా దొరికిందంటే కొంత ఇసుకలు పొంగి వాగుల పొంటి వచ్చే ఆ కిన్నర్ రాళ్ళు కానీ కొన్ని ఇసుకలల్లో కలిసి లారీలలో వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు ఇట్లా దొర్లి మట్టి పడడము ఇట్లాంటి రాళ్ళు పడడంతో మనకు అప్పుడప్పుడు రోడ్ల మీద దొరుకుతున్నాయి అన్నమాట. అట్లాంటిదే నా కలెక్షన్ చూస్తూ ఉంటాను, అవి దొరుకుతుంది కామన్గా. నేను ప్రత్యేకంగా స్టోన్లు అని వెళ్ళను. నాకు పని బయట పని పడినప్పుడే నేను పోతాను. అప్పుడు కొన్ని రాళ్ళు అనేది నేను తెచ్చుకుంటాను. అవి ఇంపార్టెంట్గా తీసుకుంటాను. ఏ పడితే అవి నేను వెతికి తీసుకోను. ఒక ప్రత్యేకమైన రాళ్ళు అనిపిస్తేనే నేను తీసుకుంటాను. దానికి ఈ కిన్నర్ స్టోన్ అంటే ఈ లావా అగ్ని జ్వాలకు తలిగిన ఈ రాయి, ఈ స్టోన్ అన్నమాట. అది మొత్తం అట్టగట్టిపోయింది. మనం ఏవైతే ఓసారి పొయ్యి మీద మాడిపోయి డేక్షల కట్టగట్టిపోయి అది వెళ్ళయి చూడండి, అట్లా లావా మొత్తము ఈ రాయికి అట్టగట్టిపోయిందనమాట. ఇదైతే అస్సలు ఇట్లా గట్టి ఉండి వస్తలేదు. కానీ దీన్ని ఏదో పరిశోధన చేస్తే ఏదో ఒకటి వస్తుంది అని అంటారు. కానీ ఇక మనకు అంత నాలెడ్జ్ లేదు. బయట అంటే అన్ని రకాలు చేస్తుంటారు. మనం ఓన్లీ స్టోన్ కలెక్షన్లు కాబట్టి దానికోసం తెలిసి వాటికి ఏదన్నా వాల్యూ ఉందా, వాటికి ఏమన్నా పవర్స్ ఇస్తే మనకు పనులు అవుతాయా అటువంటిది అనమాట. తర్వాత నాకు ఇది కింద స్టోన్ నా చేతిలోకి రావాలని నేను అనుకున్నాను. నాకు కింద వచ్చినా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను వెతుక్కుంటూ పోతలేను. అవి ఆ రాలే నన్ను వెతుక్కుంటూ వస్తే నేను తీసుకుంటాను. అంటే అవి నేను వెళ్తుంటే అవి నాకు కనబడతాయి, అవి నేను తీసుకుంటాను. అది ఫ్రెండ్స్, మీ అందరు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. పేరున ధన్యవాదాలు. చాలామంది ఏం చేస్తున్నారంటే నా వీడియోలలో ఎక్కువ సౌండ్ పెడుతుర్రు, మ్యూజిక్ పెడుతుర్రు అని చెప్పేసి కొంతమందికి కామెంట్ పెడుతురు. సారీ క్షమించండి. మంచి పని చేసారు నాకు, ఎందుకంటే తెలియదు కదా ఎవరు ఎట్లా. కొంతమంది సైలెంట్గా, కొంతమంది మాటలు, ఎవరెవరు చాయిస్ బట్టి ఉంటుంది. మనం చెప్తుంటేనే తెలుస్తుంది. ఎవరైతే చెప్పిన వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పాలి. నేను కొంచెం ఇప్పుడు సౌండ్ మ్యూజిక్ తగ్గించేసిన. నేను ఈ స్టోన్స్ని ఇంపార్టెంట్గా మీకు చూపెట్టాలని నాకు తెలిసిన దాన్ని మీకు తెలియజేస్తున్నాను. నేను తెలియజేసే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అట్లనే సారీ. మీరు ఏదన్నా ఉంటే కూడా నాకు కామెంట్ చెయ్యండి ఇట్లా కాదని చెప్పేసి. ఇదేందో చూడండి, దీని లోపట ఇది పలగొడితే ఏమొస్తుందేమో కానీ ఇంకా ఈ లోపల ఎట్లా ఉంది చూడండి.
డైమండ్ ఇట్లా దాక్కుందా చూడాలైతే. ఇది సంగతి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి చూసేయండి.